ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే తీసాం. దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఇది చిన్న పిల్లలకి కాదు, పెద్ద పిల్లలకి. ఇంకా ఎత్తలేదు ఫోనీడా ఎత్తాడు. ఓ బావా పీదపడు బావా. నిన్నటిలాగే ఈ రోజుందంటే ఈ రోజే మడ్డ చేసావే. నువ్వు చేసిన అప్పు మీ తాత గడితే నువ్వు పెద్ద ఎరుపుకేగా. ఎవరో బావా వామరకు రాసినవారు రాయలేదు చెప్పు. నా మాట రేపు పొద్దున్న మళ్ళీ నీకు దెంగతాడు లేపి సారు. మనం హోంవర్క్ రాయడం ఎప్పుడో ఎగదెంగాం. మన హోంవర్క్ అంతా మా తాత రాస్తుంటాడు. మా తాత ఆయనకి ఎంతో సుట్టకు డబ్బులు ఇచ్చి పద్దెంగాం అంటే ఆయన గట్టి ఆయన రాసి పద్ది ఎగతాడా వాసి హోంవర్క్ కదనమాట. నేను ఎందుకు ఫోన్ చేసినట్టు నీకు మేడం తెగ గుర్తొచ్చేస్తున్నారు. మేడమా టీచర్ అమ్మా మేడం చూడండి నాకు ఉండలేకపోతున్నాను. నేను ఒకసారి ఒక ఊపాటి పోదాం మేడం వాళ్ళ ఇంటి సైలా. నేను కూడా ఎప్పుడెప్పుడు పోదాం అనుకుంటా ఉండా. ఎట్టా నువ్వు ఫోన్ చేసావు కాబట్టి ఇద్దరం కలిసిపోదాంపా. ఆ గోడ కింద కొట్టేద్దాం. అబ్బా మావా మేడం నా కళ్ళతో చూడరా ఎట్టుందన్నా. ఏమైంది వేళ ఎదలో ఈ సందడిల మిల 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 మేఘమాల. నీకు 6 రేంజ్లో కనిపిస్తున్నట్ట మేడమా. నాకడ కనిపించదా భయా. నా పేరు కమాలి, ముద్దు పేరు నేమాలి. నా పేరు నేమాలి, ముద్దు పేరు గుమ్మాలి. మేడం నట్టే గుద్దాలి. 6 రేంజ్లో కనిపిస్తుంది నాకు. ఓరే బామర్ద్యా అట్టన బాకు. రేపు నీ సెల్లులు చేసుకుపోయింది నేనే కదా అంటరా. నీ సెల్లు ఎవరు అనుకున్నా మళ్ళీ మేడమే కదా అంటరా. చాలు కానీ మళ్ళా ఇంకెక్కువసేపు చూస్తే మళ్ళా గోడ బొక్క పడిపోయేటట్టుందా. రేపు అందరూ స్కూల్లో చూద్దాంరా మిగతా అందాలో. అబ్బా దగ్గు వచ్చి పది అంటుంది కదరా. వా అబ్బా ఏం సిగరెట్లు మావయ్యా సరిగ్గా ఉన్నాయా. ఒరే పీతి పట్టు బావా. మనం సరే పెద్దవాళ్ళు వీడెందుకు పిల్ల పూకోడు మన మధ్యలో తరం కూడా తిండి. అయ్యో ఎవరు పిల్ల పూకోడా. నేను కాదు పిల్ల పూకోండి. మీ వీడియోలు నాకు ఆడఉన్నాయి. సిగరెట్లు తాగినమాట మీ తాత కన్నా వీళ్ళ అమ్మకి ఇచ్చి పద్యంగతనా ఇచ్చి పద్యంగతారు ఇద్దరు మిమ్మల్ని. ఒరే నాయన ఆ పని చేయబాకరు నాయన. నా అమ్మట ఫీజు కూడా కట్టుకుంటే ఎగదింగేస్తాడు తాత. ఆయనకి నా అమ్మ 70,000 పింఛను వస్తున్నా అన్నమాట. ఆ డబ్బులు అడిగి అదే నేను ఆలోచిస్తుంటే వీడు మా తాత చెప్పేది అనమాట. మళ్ళీ దెంగోటి జాగ్రత్త అన్నమాట నిన్ను. ఒరే నాయన వీళ్ళు తాతకు చెప్తే చెప్పినావు. నా అమ్మ ఆయనకు ఒక రోజే ఉంటుంది కోపం. మా అమ్మకు అని చెప్పి ఆయన కొట్టలు కోసి చేతిలో పెట్టి పద్యంగతుంది. 1 వారం రోజులు ఇంకో దెంగులే నాకు. నా అమ్మాట నేను మా అమ్మతో యాగలేనరా నాయన. చిన్న కథలు కదా మా ఇంట్లోనా. గుడ్ మార్నింగ్ పిల్లలు. నేను అటెండెన్స్ పలుకుతాను. ప్రజెంట్ మేడం అంటే చాలు ఓకేనా. ఎంకయ్యా వచ్చాడా ఎదురొట్లాడు. ఎవరు ఎదురొట్లాడంటే నా పేరే మేడం. అబ్బా చిన్న సైజులు గైరా. అవును మావా నాకు ఒకటి గుర్తొస్తా ఆంధ్రా హల్డా. బర్రి పాలతో వస్తుంది జున్ను. పడింది మేడం జాకెట్ పైన నా కన్ను. అబ్బా బావా నాకు కూడా ఒకటి గుర్తొస్తుందిరా. టిఫిన్ అంగుల్లో వడుకుంటుంది బొక్క. ఇప్పుడు నేను పెట్టబోతున్నాను బెంచ్కి పెద్ద బొక్క. మిత్రులారో నా ప్రాణ స్నేహితులారో ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం అంతరించిపోయిన డైనోసార్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. మీకు సంతోషమేనా? చాలా సంతోషం వేస్తుంది సార్. మాకు కొద్దిగా బాధ కూడా వేస్తుంది మేడం వెళ్ళిపోయిందని. సరే సార్ మీరు చెప్పండి సార్ బాగానే ఉంటుంది అది కూడా. సార్ మర్చిపోయాను డైనోసార్కి పిచ్చకాయలు ఉంటాయా లేవా? మిత్రమా నా ప్రాణ స్నేహితుడు దానికి తప్పకుండా పిచ్చకాయలు ఉంటాయి మిత్రమా. చెప్పాలంటే నీ పిచ్చకాయల కన్నా 10 రెట్లు పెద్దవే ఉంటాయి మిత్రమా. కావాలంటే చూపిస్తాను. అబ్బో వదిలే మిత్రమా, నువ్వు లెసన్ స్టార్ట్ చేయి. చూడరా బావా ఓడి పిచ్చకాయలు తీపి భయపెట్టి ఇప్పుడు మనకి. నువ్వు తొందరగా నన్ను లేపుకోపోవా. మా ఇంట్లో తెలిసిందంటే నన్ను చంపేస్తారు. నీ గుద్దులు ఆర్పీకి ఎక్కి చంపేస్తాడు మా ఆయన. ఏం నువ్వు గమ్ముకుంటున్నావు? ప్రియతమా
నా ప్రాణానికి ప్రాణమా ఆ టనబాకు. నేను ఈ వయసులో నిన్ను లేపుకెళ్ళానంటే నలుగురు నన్ను గుద్దలో వస్తారు. ఎందుకను నేను చూస్తే ముసిలి నా మడ్డని, నువ్వు చూస్తే గుద్ద బల ఫిగర్వి. నలుగురు చూస్తే బాగోదు, కుర్ర పిలకాలు మా ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉంటారు. అందుకని నేను ఒక టెక్నాలజీని కనిపెట్టాను. నా దగ్గర ఒక మిషన్ ఉంది. ఆ మిషన్ ఉపయోగించి నేను 20 సంవత్సరాల యవ్వనుడిగా మారవచ్చును. కానీ ఒక చిన్న సమస్య ఉంది. అది ఏమిటంటే దానికి కావాల్సినటువంటి విధానం డైనోసార్ గుడ్డు లేదా దాని ఒక ఉచ్చ కావాలి. దీన్ని మనం సంపాదించామంటే మనం సంతోషంగా లేచిపోవచ్చు మిత్రమా. అబ్బా రే, పెద్ద ప్రాసెస్ పెట్టుకోను నువ్వా డైనోసార్ గుడ్డు దెంకొచ్చేదిలే, ఉచ్చ దెంకొచ్చేదిలే. ఇంకా మర్చిపో. ఇంక ఏం తెంగే ఇంటికి నువ్వు. నేను కూడా తెంగేస్తా. నన్ను వదిలే. లెట్స్ బ్రేకప్. ఒరే మావా, నాకు ఒకటి అర్థం కాదా. మనం ప్రతిరోజు వచ్చి మేడం చూస్తున్నాం, బాగానే ఉంది. మేడం ఆ పుస్తకాన్ని చదువుతూనే ఉంది. ఆ పుస్తకంలో ఏముంది? మంచి మంచి భంగిమలు ఉండే కానీ దాంట్లో కానీ అర్థం కాలేదా. రే మావా, ఈరోజు అట్లా ఏదైనా మేడంతో మాట్లాడరా దేంగదా. ధైర్యం చేసిపోతే ఇంక వెళ్ళిపోతారా మేడం కాడికి. సారియా నా మడ్డ ఆగరు ఇంకా. హలో, ఒరే నువ్వు నా స్టూడెంట్ కాదు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఏంటి వాడు సమాధానం చెప్పట్లేదు? మేడం అది చెప్పాలంటే అది మేడం అది మేడం. ఒరే, ఆ జాకెట్లో ఏముండాయిరా? చూస్తాడవా? ఏం కావాలో చెప్పు. ఒరే, ఆ చూపు మస్తు కాగట్లేదు వాడికా. అబ్బా, నువ్వు ఎంత ఆపినా ఆ సూప్ ఆగదు. అయస్కాంతం అయిపోయినదే లాగేస్తున్నా ఆ సూప్ కరెక్ట్గా ఆడికా. మేడం, నేను ఇప్పుడు ఆన్సర్ నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మేడం, నువ్వంటే నాకు భలే ఇష్టం మేడం. కానీ మీ ఆయన ఒప్పుకుంటాడు ఒప్పుకోడని నేను నీకు చెప్పడం లేదా. నీకు ఇష్టం ఉంటే మనం సైడ్ బిజినెస్ చేసుకుందాం. ఊరి నాకు బకరా దొరికాడా? ఈయన సల్లంగా వాడిపోదాం గల. ఫ్లాష్ మ్యాన్, నువ్వు స్కూల్లో భలే ఫాస్ట్గా ఉంటావంట. నువ్వు భలే తడతోట్లు అంటే నువ్వు అక్కడక్కడక్కడ. నీ మీద నాకు కూడా చాలా మోజు వచ్చిందిలే ఫస్ట్లో. కానీ స్టూడెంట్ కదా, అందుకే వదిలేసా. కానీ నాకు ఒక కోరిక ఉంది, దాన్ని నువ్వు తీరవలేవులే. ఎందుకు? ఊరే మొహమాట పడబాక. నీకు ఏం కావాలో అడుగు మేడం. డబ్బులు తప్ప అన్నీ చేసేస్తా. ఎందుకంటే డబ్బు నా కాళ్ళు లేవు, పిల్లపోకున్నా మరి నా కాడే అంటాడుయా. ఏం కావాలి మేడం నీకా? ఫ్లాష్ మ్యాన్, అది నాకు ఒక డైనోసార్ గుడ్డు కావాలి. ఎందుకు, ఏం చేసుకుంటావు అవన్నీ ఏం అడగకోకుండా ఉంటే నాకు ఒక డైనోసార్ గుడ్డు తీసుకొచ్చి ఇచ్చావనుకో, మనం సైడ్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం. కావాలంటే మనతో లేచిపోవచ్చు కూడా. ఓ రెడ్డి అమ్మని బడవా, డైనోసార్ గుడ్డా? మేడం, డైనోసార్ గుడ్డు అంటే నాటుకోడి గుడ్డు, పానకోడి గుడ్డు ఆనవా? డైనోసార్ గుడ్డు అంటే ఆలోచించాలి మేడం. అయినా ఈ చూపు లాగుతుందంటే ఏదైనా తెచ్చి నేను ఆ కొండ మీద కోతిన జంకరనా. నాకు ఒక 4 రోజులు టైం ఏంటి మేడం. నెల కూడా బల్లి ఒక రోజు టైం ఏంటి చాలు. ఏదో లైన్ చేసి పోద్ది జాగ్రత్తలే. ఒరే మావా, ఒరే అలవాటు చేసుకోకూడదు అంటే సిగరెట్ అలవాటు చేసుకున్నాము, మందు అలవాటు చేసుకున్నాము. ఇప్పుడు మాందామంటే మన వల్ల కావడం లేదు. ఈ మందు సిగరెట్ తాగి కిడ్నీలు లివరు మటుగుడిచిపోయి తట్టున్నాయా. ఎట్ట అర్థం కాలేదు నాకు. ఏ మటుగొడి చెప్పాడు నీకో? మడ్డాం కదా. సిగరెట్లు ముందు తాగే వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతున్నారు, తాగు వాళ్ళు ముందుగానే పోడుస్తున్నారు. అది చూసుకో. నిజమే రో, భలే చెప్పేవారు నువ్వా. నిజంగానే మా ఈది పక్కన ఒక ఆయన ఉంటాడు, తాగుతూనే ఉంటాడు. ఆయనకేం రాజురా మళ్ళా జబ్బా. మనకు వచ్చిపోద్ది ఇంకా వారానికి ఒకసారి జ్వరమా. ఏమో కానీ మనం కూడా ఇలాగ తాగి బాగా మటుడిసిపోలరా. అది సరేగానే మేడం కాడికి పోతే ఏం మాట్లాడేసి వచ్చు మేడంతో. ఏదో జరిగినట్టుందాడా. జరిగింది తిరణాలా. మీ మేడంకి గుడ్డు కావాలంటే గుడ్డు, డైనోసార్ గుడ్డు కావాలంట. ఎంతో నయం, ఆ డైనోసార్ గేమ్స్ అడగల నన్ను. సార్, గుడ్ ఈవినింగ్ సార్. నీతో కొంచెం మాట్లాడాలి సార్. నేను ఏం లేదు సార్, మా లవర్ ఒకటి ఉంది నాకు. ఆ లవర్ నన్ను డైనోసార్ గుడ్డు అడిగింది సార్. సాధ్యం అవుద్ది అదే?
డైనోసార్ కాలం అంతరించిపోయిలా ఇప్పుడు ఆడే గుడ్లు మనకి ఏమన్నా మార్గం ఏమన్నా ఉంది సార్? ఓహో, నా లవరు ఈ బక్రాగోడిని పట్టిందా? సరే సరే మిత్రమా, నా ప్రాణ స్నేహితుడా, ఎందుకు సాధ్యం కాదు? ప్రేమ ద్వారా సాధ్యం కానిది ఇంకా దేని ద్వారా సాధ్యం కాదు మిత్రమా. కానీ మనం కూడా డైనోసార్ కాలానికి వెళ్ళాలంటే మనం దెంగలేము. కానీ నిన్ను డోరేమాన్ కాలానికి పంపిస్తాను. డోరేమాన్ నిన్ను డైనోసార్ కాలానికి పంపిస్తాడు. నువ్వు అంటే ఇప్పుడే టైం మిషన్ కాడికి వెళ్దాం. ఏమంటావు మిత్రమా? ఒరేయ్, ఈ ఆప్షన్ కూడా ఉంటుందా? డోరేమాన్ కాలానికి మనం వెళ్తే ఓడి మనల్ని డైనోసార్ కాలం జంకపోతాడు. మళ్ళీ నాకు తిరిగి వచ్చేదానికి ఏమైనా ఇబ్బంది జరగద్దా? అట్లాంటిది ఏం జరగదు కదా. ఒరే ఎరుగుద్దుడా, లవర్ కోసం ఈ మాత్రం రిస్క్ చేయలేకపోతున్నావు నువ్వు ఏ మిత్రుడురా? అబ్బా పెద్ద పెద్ద మాట్లాడద్దు కానీ ఇంక బాదంపా, రిస్క్ ఏమైనా ఉంటే ఎగదేంగేస్తలే, చూద్దాంపా. మిత్రమా, నువ్వేం చింతపడకు. నేను కరెక్ట్గా డోరేమాన్ కాలానికి లొకేషన్ పెట్టి నిన్ను పంపిస్తున్నాను. నువ్వు సిద్ధమేనా? ఎంత దూరం వచ్చిన తర్వాత నా మేడం కోసం ఏమేం చేసిపోతే ఎంత నేను నా మాటలే వెళ్ళిపోతలే. ఒరే డమ్మని పడవ కబోర్డ్లు ఇరుక్కుపోయినా నేను ఇదే నా మడ్ల టైం టైమినేషన్ ఇదే. ఒరే డోరేమానా, ఒరే డోరేమాన్ ఇల్లా ఎవరు తిరిగిద్దా? ఒరే నోబితా, ఎవరున్నారా ఇంట్లో నా మడ్ల? ఒరే డోరేమాన్, అరే నమస్తారా మావా. అరే నోబితా, ఈ బొమ్మ ఎక్కడి నుంచి వచ్చింది నోబితా? అరే డోరేమాన్, అది బొమ్మ కాదు, అది మనిషి. ఒరే బావర్దలారా, ముందు నేను ఇరుక్కోబడిన లాగండ్రా ముందా, తర్వాత చెప్తాను నేను ఎవరునా. నా మన కిందలు నలిగిపోతున్నా, లాగండ్రా నాయనా. ఏంద్రా మీరు రే? అబ్బా రే మావా, డోరేమాన్ మావా, నోబితా మావా, బా మిమ్మల్ని ఇద్దరు టీవీలో తప్ప ఇప్పుడే లైవ్లో చూస్తున్నాడు మిమ్మల్ని ఇద్దరు. నేను నా మాట కూడా భలే సంతోషంగా ఉంది మిమ్మల్ని ఇద్దరు చూస్తాను. నాకు మాకు కూడా సంతోషంగా ఉంది, కానీ నువ్వు ఎవరో మాకు తెలియదే. సడన్ గా నా కబోర్డ్లో నుంచి ఎలా వచ్చావు నువ్వు? నా చిన్నతనంలో నా మాట ఏ సినిమా చూసే చూడకపోయినా కానీ మీ డోరేమాన్ సిరీస్ చూసేది నేను ఖచ్చితంగా. దాంట్లో నువ్వేమంటే హోంవర్క్ రాకుండా ఎగదెంగడం, దానికోసం డోరేమాన్ని ఒక గ్యాజెట్ అడగడం, నువ్వు ఓడిగిపోతే నువ్వు ఏడిచిపోతే అనడం. సరే ఓడి నీ బాధ చూడలేక మళ్ళీ ఆ గ్యాజెట్ ఇవ్వడం, నువ్వు ఆ గ్యాజెట్ తీసుకుపోయి బయట వాళ్ళు కడిపి డొమ్మాలు తేగడం, మళ్ళీ ఏదో ఒక ఇబ్బంది రావడం, మళ్ళీ డోరేమాన్ కాపాడడం. భలే ఉంటుంది ఏమాత్రమైనా కానీ. చాలా థ్యాంక్స్ అపరిచితుడా. ఇంతకీ నువ్వు ఎవరు? ఇక్కడికి ఏ పని మీద వచ్చావు? మావా డోరేమాన్ మావా, నువ్వు నన్ను కాపాడాలి మావా. నేను నీ కోసం 2026 నుంచి వచ్చేడికి ఇప్పుడు నాకు ఒక లవర్ ఉంది మావా. ఆ పిల్లకి నాకు పెళ్లి కాలేదు, ఆ పిల్లని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. నా మీద కొంచెం వయసు ఎక్కువ, అన్నీ ఎక్కువేలే వస్తువులు కూడా. ఆ ఎమ్మ కోసం నేను ఈ త్యాగం చేస్తున్నా. ఆ ఎమ్మ కోరిక అడిగింది నన్ను, డైనోసార్ గుడ్డు అడిగింది ఆ పిల్ల. దాన్ని ఎట్ట తీసుకురావాలో అర్థం కాల. మా జట్కా కూడా ఏమంటే నేను డోరేమాన్ కాడికి పంపిస్తాను, వాడు సాయం చేస్తున్నాడు. నువ్వు నాకు ఏమన్నా సాయం చేయ డోరేమానా, నీకు కాలు పట్టుకుంటున్నా. అబ్బో, దానికి నేను ఒప్పుకోను. ఎందుకంటే నువ్వు ఆ గుడ్డు తీసుకొచ్చిన ఆమ్లెట్ వేసుకొని తినిపో దింగితే ఏంటి, దాని తల్లి ఎంత బాధపడుతుందో తెలుసా నీకు? ఒరే డోరేమాన్ కూడా లైట్కి ఇస్తున్నాడు బూత్ మాటలా. ఇంక దెంగదు, నోబితలాగా మనం కూడా ఏడ్చిపోదెంగాల్సిందే. మావా ఒరే మావా, అట్టాను బాకురా నువ్వు. రే పోవా రే, దండం పెడతారు, కాలు పట్టుకుంటారా రే, పొరుగు బద్దురే నాకు రే, అమ్మాయి కాడు రే కానీ రనువా. అబ్బా ఏడు పాపు, నా దగ్గర ఒక గ్యాజెట్ ఉందిలే. మనం టైం మిషన్లో వెళ్ళి ఒక గుడ్డే తీసుకొచ్చి దింగదాం. 2-3 గుడ్లంటే నేను నా మడ్డ కూడా ఒప్పుకోను. అందమైన జీవితం అందుకుంటే ఓ వరం, లోకమంతా ఆనందాలు నిండేలా నీ చేస్తాను. నిన్న నేను కలనులే, నేడు నేను నిజములే, నీలందరి కలలన్నీ నిజమయ్యేలా చేస్తాను. నేనే ఎగిరే రోబో డోరేమాన్. నువ్వు డోరేమాన్ వీరాభిమానిలా ఉన్నావే. సరే, ముందు తొందరగా డైనోసార్ గుడ్డు తీసుకొని దెంగేద్దాం ఇక్కడి నుంచి. డైనోసార్ మన గుద్ద దెంగేస్తుంది లేకపోతే. మన పడవ ఇది గుడ్డా లేకపోతే నా గాడి గుడ్డిదా అంత్యంగా. వా చిన్న గుడ్డు కాదు మావా డోరేమాన్ మావా, ఉండా పట్టుకుంటానా. అమ్మ జగసలో బొరు లేదు మావా ఇదా. బా నమ్మ డైనోసార్ అడిపోయింది, యాడ దింగుచ్చుకుంటుంది. బా రేస్ చిన్న కథ కదా మావా నువ్వా. థ్యాంక్స్ మావా. ఒరే అమ్మ జంగా డైనోసార్ వచ్చి పది దిగుతురా, ఊరు లెగ్గిద్దురా. మావా డోరేమాన్ మావా, థ్యాంక్స్ మావా. నువ్వు కానీ లేకపోయింది అనుకో
నా మాట నాకు ఇది సాధ్యం కాదు ఇది నేను కానీ నోబితలాగా నీ ఏడవ కానీ ఏడవకోకుండా ఉంటే నువ్వు ఒప్పుకోవు నా మాట కూడా నోబిత కూడా నాకు భలే సాయం చేశాడులే థ్యాంక్స్ నోబిత నన్ను నేరుగా నా ఇంటికాడ దింపదేం గారు భలే ఓల్ మీరా సరైతే పోయేసి రండి నెమ్మదిగా పోయి రండి సరైతే ఊరే పీతి పట్టుపోవా ఏం చేస్తున్నావురా గుడ్డు దెంకొచ్చి పోతే ఇంకా డైనోసర్ గుడ్డు ఊరే నా మాట జట్కా మా కాడికి పోయలేపు మన టీచర్ కాడికి ఆయన డోరేమ్మన్ కాడికి పంపించాడు డోరేమ్మన్ నన్ను డైనోసర్కి దెంకా పోయి గుడ్డు దెంకొచ్చాడు రా చిన్న జర్నీ కదిలే నువ్వు కాంటి భలే ఉండపోయినావు రా ఏం చేయమింటా రే రే ఎవరు అంత తొత్తరు నీకా అంత్యంగా బా అవే ఎరుపుకో నీకు ఇష్టం అర్థం కాదు ఇంకా ఓడి జట్కా కూడానా మన ఇంగ్లీష్ మేడం మంచి పట్లో ఉన్నారంట మొన్న వాళ్ళ ఆయనకి చిక్కు పేరు నా మట్ వాళ్ళ ఆయన దొరికిపోయాడని చెప్పి ఊరందరం తీసుకొచ్చి లేపు ఆ నైట్ వాళ్ళ ఆయన్ని సంపద ఎంగారు ఇద్దరు కలిసి వాళ్ళిద్దరు జైల్లో దెంగుండ్రు ఎత్తి దీనికి కానీ నువ్వు కానీ సంబంధం అని చెప్పారనుకో నేను కూడా జంగుతావు స్టేషన్లో గొద్ద మూసుకుని ఇంట్లోనే ఉండు ఓరి అది కాదంట జట్టుకోకుండా నాకు సాయం చేసింది భలే మాస్టర్ ప్లాన్ తెంగారురా నా మడ్డ అంత దూరం పోయించాడు ఒళ్ళు పొలం దింకున్నాడు కదరా నా మడ్డ సరేలే ఈ గుడ్డన్న మ్యూజియంలో అమ్మేసి పురాతకాలం అని చెప్పి ధ్యాంగతో 10 లక్షలన్నా 10 లక్షలన్నా వచ్చి పా ధ్యాంగతో అంతే కదా ఒరే మనోడు నువ్వు ఏ గుడ్డు గురించి మాట్లాడుతున్నావు నువ్వు ఆ గుడ్డు దెంకొచ్చి నువ్వు పెద్ద గుడ్డు అదేనా దాన్ని పులిసి పెట్టి పా దింగితే నువ్వు కూడా ఆడ దింగేస్తూ ఇప్పుడా అబ్బా రే నా చిన్నోడుగా తాత నువ్వా ఏంద్ర ఈరోజు గుడ్లు కోరనుకున్నామట ఆ గుడ్డు అని తెలియదు కదా నాకు నా మట్ట గుడ్డు 10 లక్షలకు బాధ్యే నా ముడతపోక నా మాట కదా నువ్వా అది కాదు కానీ గుడ్డు కదా నా మాట కదా నీ గురించి ఒకటి చెప్పారు నాకు అది నిజం అబద్ధమా సిగరెట్లు తెగుతున్నావు అంటున్నా నువ్వా నా కొడక నేను కష్టపడి చదివిచ్చి ఇంత ఇది చేస్తుంటే నువ్వు సిగరెట్లు బీడీలు మందులు తెగుతున్నావు నువ్వా నా కొడక నిన్నట్ట కాదు ఉండరా ఓరే నాయన తెలిసిందిలో తాత తెగుతున్నాడు వాళ్ళ ఈడో మేడం క్లైన్ వేసిన సంగతి వాళ్ళ తాత కానీ తెలిసిందనుకో నిజంగానే సాగు తెగుతాడు వాళ్ళ తాత